నేనేమంటున్నానంటే ఈ పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఆహార విధానాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తారు. అసలు ఆరోగ్య డైట్ అని అసలు ఎందుకు పెట్టాలనిపించింది? మీకు ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? అంటే లేకపోతే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే ఏదన్నా పెట్టారు? నేను నా ఫ్యామిలీ ఫేస్ చేసినటువంటి అసలు ట్రీట్మెంట్ కాదు, మన ఆహార విధానం. మన ఆహార విధానాన్ని ఇప్పుడు మనకి ప్రమాదకరమైన వస్తువులు ఏంటంటే వేరే డైట్స్కి మీ డైట్స్కి డిఫరెంట్ ఏంటి? మీరు ప్రూవ్గా ఎలా చెప్పుకోగలుగుతారు దిస్ ఇస్ ఆరోగ్య డైట్? ఒక పేషెంట్ని అన్ని డైట్లు ఇవ్వండి, ఓకే, ఎక్కడ పని అవ్వలేదు కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి, విత్ రిపోర్టులతో కలిపి నాకు ఇస్తే ఓకే. మనం మానవుడుగా పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చేయమంటారు కదా, ఈ జీవితానికి నాకు మంచి పని చేసాను. ఎందుకంటే నేను టూర్ లో ఉంటాను, ట్రావెల్ లో ఉంటాను మోస్ట్ ఆఫ్ ది టైం. కాబట్టి ఆయన ఎప్పుడు ఉండేవాడు, మీరు ఒక చోట ఉండి చేయాలి సార్ ఇది అన్నారు. ఫుడ్ టేస్టీ అనిపించింది, బాగుంటుందండి. తర్వాత ముఖ్యంగా ఎందుకంటే సొరకాయ అన్నది చాలా ముఖ్యమైనది. సో సొరకాయ ఉపయోగించి ఇడ్లీ కానీ తర్వాత వాళ్ళు ఒక పౌడర్ కూడా అది ఇస్తారు. మనకి రాజమండ్రిలో ఉంటే పని అవ్వదని చెప్పేసి ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి డైట్ చేస్తున్నాను. ఎవరైనా హైదరాబాద్ వచ్చి వేరే ఊరు వెళ్ళారు అంటే అందరూ పెరిగి వెళ్తారు. ఫస్ట్ టైం ఏమో నేను హైదరాబాద్ వచ్చి తగ్గి వెళ్తాం. మా ఆరోగ్య డైట్ లో మొన్న ఒక స్టైల్లో చికెన్ లాలీపాప్స్ చేస్తే ఈ రోజు ఒక స్టైల్లో చికెన్ లాలీపాప్స్ చేశారు. కానీ ఇక్కడ మాత్రం ఈ విధంగా తయారు చేయడం ఇదే ఫస్ట్ టైం అంట. లక్ష్మణ్ గారు ఎప్పుడు మనల్ని అడగకుండానే మన కోసం ఆయనే ఎన్నో రకరకాల ప్రయోగాలు చేసుకుంటూ మనకి నచ్చేటట్టుగానే ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి పెడుతూ ఉంటారు. ఇంకా మొన్న 76 కేజీల మీద ఉన్న లక్ష్మణ్ గారు 2 రోజుల్లోనే 800 గ్రాములు తగ్గి 75 కేజీల మీదకు వచ్చారు. ఇంకా నా విషయానికి వస్తే 3 రోజుల నుంచి ఏం మారలేదు, ఇంకా అక్కడే తిరుగుతూ ఉన్నాను. మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత తన ఫోర్స్ తోనే ఇక్కడికి వచ్చారు అని ఆరోగ్య డైట్ లో జాయిన్ అవ్వబోతుంది, అది కూడా ఒక వీడియో పెట్టారు. యాక్చువల్గా ఫస్ట్ రావాలని అనుకున్నాను కానీ వెంటనే రావాలనుకోలేదు. ఓకే, కానీ తర్వాత మా మిస్సెస్ నా ఇబ్బంది చూసిన పరిస్థితి చూసి నమ్మది నేను రోజు రోజుకి పెరిగిపోవడం చూసి అను డైట్కి డేట్ కూడా ఫిక్స్ చేసింది. నవంబర్ 4న రాజమండ్రి విడిచి హైదరాబాద్ లో అడుగు పెడుతున్నాను. అసలు ఆలోచించుకునే ఛాన్సే ఇవ్వట్లేదు, అన్నిటిని ఆచరణలో పెట్టేస్తుంది. కొంచెం టైం ఇచ్చిన నేను తనని కన్విన్స్ చేసేస్తానేమో అని అనుకుంటా. 4 కిలోమీటర్స్ అనుకుంటా కదా, ఫస్ట్ 2 తో స్టార్ట్ చేశారు, తర్వాత 4 కిలోమీటర్స్ తో చేస్తున్నారు కదా. ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్న తర్వాత నాకు షుగర్ ఉన్నట్టు బయటపడింది. ఓకే, ప్రస్తుతం ఆధునిక యుగంలో చాలా మందికి ఫుడ్ పై ఫోకస్ పెట్టడం టైం ఉండడం లేదు. ఏది పడితే అది తినడం, అధిక బరువు, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారు ఎక్కువ ఉంటున్నారు. అయితే ఆరోగ్య డైట్ని స్థాపించి ప్రముఖ డైటీషియన్ లక్ష్మణ్ గారు మనతో ఉన్నారు. ఆరోగ్య డైట్ స్థాపించడానికి గల కారణాలేంటో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నాను. ఆహారం మీది ఆరోగ్యం మాది అంటారు కదా, ఆ ఎజెండా మీకు ఎలా ఉంది? అంతా ఓకేనా ఇప్పుడు? ఆరోగ్య డైట్ చేసుకున్నాను కదమ్మా. 2017 వరకు కూడా నేను ఒక అనారోగ్యంగానే ఉండేవాడిని. ఓకే, నా మీద నేను చేసుకుని కొన్ని వందల మంది మీద ప్రయోగం చేసి ఈ రోజుని అంటే ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య డైట్ అని అంటే ఆహారం మాది ఆరోగ్యం మీది. ఈయన ఫుడ్ పెడతాడంట, ఈయన ఇడ్లీ పెడతాడంట, కానీ ఇడ్లీ కాదు. కానీ అదే మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు కానీ అది బజ్జీ. మీరు అసలు ఎలా సార్ అంత ఫన్నీగా ఎలా మాట్లాడగలుగుతారు స్పాంటేనియస్ గా? అంటే ఒకటేంటంటమ్మా, ఇప్పుడు మన పూర్వీకుల ఆహార విధానాన్ని పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే వేరే అంటే కలర్స్ వేసినవి, నెక్స్ట్ బయట జంక్ ఫుడ్స్, దీనికి మన నాలుగు అలవాటు అయిపోయింది. దాని నుంచి మనం బయటకు రావాలంటే మనం హ్యాపీగా నవ్వుతూ ఇడ్లీ తింటున్నారా, అది జబ్బు వస్తుంది, నా ఇడ్లీ తినండి ఆరోగ్యంగా ఉంటారు, డే 1 ఇదిగో 8 కేజీలు తగ్గారు అని ఛాలెంజ్ చేసి సరదాగా సీరియస్ గా ఇడ్లీ తినరా, ఇది ఎలా అంటే తినరు కదా. ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉండాలి, నేను ఈ ఆరోగ్యంగా ఉన్నాను, నాకు షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, థైరాయిడ్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, వెయిట్ లాస్ అయ్యాను 55 సంవత్సరాలు నాకు. మీరు అట్లా ఏం కనిపించట్లేదు. అంటే నాలాగే ఇప్పుడు కొంతమంది పిల్లలు మన తల్లిదండ్రులు ఏమవుతుందంటే పిల్లల్ని చదివించి వాళ్ళని ప్రయోజకులను చేసినప్పటికీ వీళ్ళకి షుగర్లు బీపీలు వచ్చేస్తున్నాయి ఈ ఆహార విధానం. నేనేమంటున్నానంటే ఈ పిల్లలు సెటిల్ అయిపోయిన తర్వాత మీరు ఈ ఆహార విధానాన్ని స్టార్ట్ చేస్తే మళ్ళీ 20 సంవత్సరాలు వెనక్కి వచ్చేస్తారు. మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. మీరు ఏదైతే కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో
మీరు ఫుడ్ కొంచెం ఖర్చు పెట్టుకోండి, మీ డబ్బులు మీ దగ్గరే ఉంటాయి, టాబ్లెట్లు తీసేయండి అని చెప్పేసి ఆరోగ్యంగా ఉండమని నేను చెప్తాను. అసలు ఆరోగ్య డైట్ అని అసలు ఎందుకు పెట్టాలనిపించింది? మీకు ఏమైనా ఇన్స్పిరేషన్స్ ఉన్నాయా? అంటే లేకపోతే మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ వల్లే ఏదన్నా పెట్టారా? నేను నా ఫ్యామిలీ ఫేస్ చేసినటువంటి అసలు మనం ఇడ్లీ అంటే ఈ మినపప్పుతో చేసింది ఇడ్లీ అయినా మనం తినాలి. అన్నం అంటే ఈ అన్నం తినకపోతే మనం బతకలేమా? పెసరట్టు అంటే ఓన్లీ పెసలతో చేసిందైనా పెసరట్టు. ఇలా దానికి ఆల్టర్నేట్ మనం ఎందుకు చేయాలంటే కూరగాయలతో చేసానండి. ఒకటి అలాగ వచ్చేసింది. హర్యానా గవర్నమెంట్ కూడా నాకు డాక్టరేట్ కూడా ఇచ్చింది ఈ ఆహార విధానంతో. అంటే కూరగాయలతో ఆహార విధానం కనిపెట్టి కొన్ని జబ్బులు నయమవుతున్నాయి కదా, దాని గురించి నాకు డాక్టరేట్ కూడా ఇచ్చారు. నాకు ఒక బాధ్యత పెంచారు. కంగ్రాట్స్ అండి ఫస్ట్ మీకు డాక్టరేట్ వచ్చినందుకు. సరే, అంతేకాకుండా ఫస్ట్ పంట పండిన దగ్గర నుంచే కెమికల్స్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మనకి ఫీడింగ్ రావడం నుంచే, ఫార్మా నుంచి రావడమే మనకి ఎక్కువగా ఫెసిలిటీస్ యూజ్ చేస్తున్నారు. కానీ మీరు వాటి రియాక్ట్ అవ్వకుండా మీరు ఎలా, మీ ప్రాసెస్ ఎలా చేస్తారు అసలు? వాటి నుంచి ఎలా మీరు? నేచురల్ ఫుడ్ అండి. మన పూర్వీకులు అంటే మీరు ఇప్పుడు అడుగుతున్నారు కదా, మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 35 అండి. 35 అంటే మీకు మన పూర్వీకుల ఆహార విధానం మీకు తెలియదు. ఓకే, నాకు తెలుసు 55 కదా. నాకు అప్పుడు దాకల్లో వండేవారు, పొలాల పొయ్యి మీద వండేవారు, నువ్వుల నూనె, వేరుశనగని ఇలాగా కొన్ని తాటి బెల్లంతో వండేవారు. అవన్నీ నాకు టేస్ట్ చూశాను. నేను మారే విధానం కూడా చూశాను. నాకు తెలుసుండగా పేస్ట్ వచ్చింది, నాకు తెలిసి ఉండగా పంచదార వచ్చింది, నాకు తెలిసి ఉండగా గ్యాస్ వచ్చింది, సర్ఫ్ వచ్చింది, షాంపూ వచ్చింది. ఆ మార్పుని అంటే మా తాతలు ముత్తాతలు మా తాతలు నాకు తెలుసు, వాళ్ళు తినే ఆహారం నాకు తెలిసింది. ఇప్పుడు వీళ్ళు తినే ఆహారం కూడా నేనే మధ్యవర్తినండి. అంటే అప్పుడు వాళ్ళు అంతే హెల్తీగా ఉండేవారో నాకు తెలుసు. ఇప్పుడు ఈ ఆహారం తింటుంటే ఎలాగా మనకు ఆరోగ్యం పాడవుతుందో నాకు తెలుసు. అందుకని చెప్పేసి మనం ఏం చేసామంటే ఈ ఆహార విధానంతో అసలు మనం దొండకాయలతో చపాతీ ఎందుకు చేయకూడదు, సొరకాయతో ఇడ్లీ ఎందుకు చేయకూడదు అని చెప్పేసి 2017 నుంచి కృషి చేశానండి. చాలా ఖర్చులు పెట్టుకున్నాం. ఒళ్ళంతా కూడా నాకు వంటలు రావండి, కాల్చుకున్నాను. కానీ ఒకటి ఏంటంటే కష్టపడ్డాము, ఈ రోజున ప్రతిఫలం వచ్చింది. ఇది మీకు ప్రతిఫలం రావడం కన్నా మీరు చాలా మందిని తగ్గించారు, అదనేది చాలా గ్రేట్. శివ గారని నేను యూట్యూబ్ లో డబుల్ ఆమ్లెట్ అతన్ని చూసాను, మీ షార్ట్స్ చూస్తూ ఉంటాం. రిజల్ట్ అనేది కరెక్ట్ ఉంది సార్. కానీ నాకు ఒకటి ఏంటి అంటే మీ డైట్ సైంటిఫిక్ గా మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారా? సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్ అనేది సైంటిఫిక్ గానండి. ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ విశ్వకర్మ యూనివర్సిటీ వాళ్ళు నా ఆహార విధానాన్ని 5 మంది మీద అక్కడ ఈ ఆహార విధానం ఇచ్చి షుగర్ తగ్గడం చూసిన తర్వాతే నాకు డాక్టరేట్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ నా దగ్గర పనిచేసి నేను ఒక్కడనే ఈ వంటకాలు చేస్తున్నాను, కానీ నాకు ముందు ఎవరు ఉంటున్నారంటే డైటీషియన్లు ఉంటున్నారు, న్యూట్రిషనిస్టులు ఉంటున్నారు, హోమియో డాక్టర్లు ఉంటున్నారు, ఆయుర్వేదం డాక్టర్లు ఉంటున్నారు, ఎంబీబీఎస్ డాక్టర్లు, కొంతమంది సైంటిస్టులు అందరూ కలిపి వచ్చిన పేషెంట్ దగ్గర నుంచి మీ టెస్టులు తీసుకున్న తర్వాత వాళ్ళకి ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉంది, హెచ్బిఏవన్స్ ఎంత ఉంది, థైరాయిడ్ ఉందా, సోరేసిస్ ఉందా, ఇవన్నీ చూసి వీళ్ళకి ఏ డైట్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు నాకు పర్ఫార్మా ఇస్తారు. దాని ప్రకారం నేను వంట చేసి నేను పంపించేస్తాను. నేను డాక్టర్ని కాదండి, నేను డాక్టర్నే కాదు, ఒక వంటగాడిని, అందమైన వంటగాడిని, రుచిగా వండుతాను. అసలు దొండకాయలతో చపాతి, సొరకాయతో ఇడ్లీ ఏంటండి బాబు? అసలు ఆ థాట్ ఎలా వచ్చింది అసలు మీకు? అంటే చెయ్యాలి మనం. మానవుడు ఇక్కడ కూర్చొని చంద్రమండలం మీదకి వెళ్ళిపోతుంది అంటే అది అలా చాలా పెద్ద విషయం వాళ్ళకి. ఇది చిన్న విషయం. మన పూర్వీకులు ఏం చేసేవారంటే అప్పట్లోని పంచదార లేదు, అన్నం లేదు, ఏమి ఉండేది కదా. ఇదేంటంటే 1800 నుంచి 1920 లోపు మన ఆహార విధానం ఏంటంటే అక్కడ పండినటువంటి ఈ కూరగాయని, అక్కడ అడవిలో దొరుకుతున్నటువంటి ఈ వేట మాంసాలు, ఇవన్నీ కూడా మాంసాలు కాల్చుకొని తినేవారు. ఇదే ఆహారం. దాన్ని మనం వెలుగులోకి తీసుకొచ్చి కోకోనట్ ఆయిల్తో నేను మిక్సింగ్ చేసి ఇస్తున్నాను. హ్యాపీగా రిజల్ట్ వచ్చింది. మీ డైట్ లో అందరికి బజ్జీలు వేసిస్తారు కానీ బజ్జీ ఎలా సార్ అసలు? అది ఎలాగంటే మరి సీక్రెట్. క్రేవింగ్స్ ఉన్న వాళ్ళకి క్రేవింగ్స్ కట్ చేస్తూ డైట్ చాలా. మనకి శనగపిండితో చేసినటువంటి మిరపకాయ బజ్జీ ఉందమ్మా, ఆ బజ్జీ తింటే గ్యాస్ వస్తుంది. అదే మిరపకాయ బజ్జీని నేను చేస్తాను. ఇది తింటే షుగర్ తగ్గుద్ది, గ్యాస్ తగ్గుద్ది. అలాగే మైసూరు బజ్జీ, అలాగే వడ, అలాగే గారెలు, చిల్లుగారెలు అంటారు కదా, అలాగే నాటుకోడి తినొచ్చు మన దాంట్లో, కోడి మాంసం తినొచ్చు, చికెన్, ఫిష్, ప్రాన్,
అంటే భూమిలో దొరికేది, భూమి మీద నడిచేది, ఆకాశంలో తిరిగేది, నీటిలో తిరిగేది, ఏదైనా సరే మనం తినొచ్చు. పుష్టిగా తింటూ తగ్గడం. రోజుకి 6 గుడ్లు కూడా తినొచ్చు. ఓ నాన్ వెజ్ మసాలాలు తినొచ్చు. అంటే డైట్ అంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక అపోహ ఉందండి. ఏంటంటే చప్పడేస్తారు అనుకుంటా, ఉప్పు ఉండదేమో అనుకున్నారు. తప్పు. మీ నాలుగుకి ఎలా కావాలో అలా నేను తయారు చేసి ఇచ్చేస్తాను. ఒక్కటి ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉన్నా, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నా సరే, సోరియాసిస్ ఎక్కువ ఉన్నా సరే, వీళ్ళకి నేను ఏం చేస్తానంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఒక 15 నుంచి 4 రోజులు ఏం చేస్తానంటే ఓన్లీ వెజిటేట్ ఇస్తానండి. ఓకే, ఆ వెజిటేట్ ఇస్తాను. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు తినవచ్చు. సార్ ఒక చిన్న డౌట్, షుగర్ అనేది బీపీ అనేది ఫుడ్ తో కవర్ చేసుకోవచ్చు, అది డైటిషియన్ కంట్రోల్ చేసుకోవచ్చు. కొన్ని సోరియాసిస్ అనేది స్కిన్ లోపల నుంచి ఇన్డెప్త్ నుంచి వచ్చేది, కానీ హౌ పాసిబుల్ సార్, అసలు ఎలా జరుగుతుంది అది? ఆహార విధానం అండి. ఇమ్యూనిటీ సిస్టమ్ మారిపోయి వాళ్ళకి వచ్చేస్తుంది, టెన్షన్ పెరిగిపోయి మన ఆహార విధానం పూర్తిగా మారిపోయిన వల్లనే సోరియాసిస్ వచ్చిందండి. ఇది మనకి ఒక 70-80 సంవత్సరాల క్రితం సోరియాసిస్ అంటే ఏంటో మనకు తెలియదండి. కుష్టి వ్యాధి ఉండేది అప్పట్లో, సోరియాసిస్ తెలియదు. ఈ ఆహార విధానంతోనే నెక్స్ట్ ఏంటో ఇప్పుడు మేనరికాలు, మేనరికాలు సంబంధాలు చేసుకుంటారు కదా, దాని మూలంగా కొంచెం టెన్షన్ పెరిగిపోయి సోరియాసిస్ వచ్చేస్తుంది. సోరియాసిస్ దానికి ఏంటంటే మన ఆహార విధానం ఇమీడియట్గా చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, అలాగా ఒక అబ్బాయి కూడా తగ్గింది. యా సార్, మేము అదే రీల్ చూసాం. మామూలుగా షుగర్ బీపీ అనేది మనం తినే ఫుడ్ మీద ఉంటది, అది కంట్రోల్ చేసుకోవడం అనేది డిఫరెంట్ థింగ్. కానీ సోరియాసిస్ అనేది ఎక్కడ చూసినా వింటూ ఉంటాం, అది ఫర్ లాంగ్ ఉంటది, దానికంటూ మెడిసిన్ ఏమి ఉండదు, మళ్ళీ మనం పోయేదాకా అది అంతే ఉంటది అనేది విన్నాం. కానీ నేను కొన్ని వీడియోస్ చూసాక సోరియాసిస్ బిఫోర్ ఆఫ్టర్ ఫోటోస్ పోస్ట్ చేసింది కూడా చూసాక అసలు సోరియాసిస్ ఎలా పాసిబుల్ అంటే వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఇస్తారా, లేదు ఫుడ్ మీద ఏమి ఉండదు. ఈ ఆహార విధానం పూర్తిగా తృప్తిగా ఒక ప్రసాదం లాగా తిన్నారు అని అంటే దేవునే దురత తొక్కుతూ ఉంటుంది. వాళ్ళకి తేడా వస్తుంది, బాడీ లోపల పొరంతా కూడా ఊడిపోయి చక్కగా ఆనుముత్యంగా తయారవుతారు. ఆల్రెడీ వాళ్ళు లివోసిట్రోజిన్ అని ఆ టాబ్లెట్స్, ఈ టాబ్లెట్స్ వాడి ఉంటారు కదా, దానివల్ల మళ్ళీ ఎమ్మటి ఫుడ్ చేంజెస్ చేయడం వల్ల వాళ్ళకి మానేమంటామండి. ఫుడ్ చేంజ్ చేసిన తర్వాత పూర్తిగా తగ్గిపోతుందండి. తగ్గిన తర్వాత మన పూర్వీకుల ఆహార విధానాన్ని మీరు తినండి, నూనె వాడండి, తాటి బెల్లం వాడండి, దంపుడు బియ్యం వాడండి అని క్లియర్ గా అన్ని వివరించి మేము చెప్తాం అన్నమాట. అలాగే సాయికిరణ్ నాకు తగ్గిందండి. అప్పుడే 7 నెలలు 9 నెలలు ఎంత అవుతుంది. ఇంకో 3 నెలల నుంచి మన ఆహార విధానం తినేస్తున్నాడు. తీర్థయాత్రలు యాక్చువల్గా వాళ్ళు రావాలి, ఎక్కడో ఋషికేశ్వరుని ఎక్కడో ఉన్నాడంట, తీర్థయాత్రలకు వెళ్ళాడు. తగ్గితే వస్తానని మొక్కున్నాడు. ఓ నైస్. మీ వల్ల ఆరోగ్య డైట్ వల్ల అది సాధ్యం అవడం అనేది చాలా కష్టం. మరి హెయిర్ గుర్తు కూడా వచ్చిందండి, 12 కేజీలు తగ్గాడు. సోరియాసిస్ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే సోరియాసిస్ ఒకటేనే కాదు, చాలా మంది మంగు మచ్చలని అవన్నీ డిసీజెస్ తో బాధపడుతూ ఉంటారు. వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అంటే మీరు ఓన్లీ ఆయిల్స్ ఇవన్నీ ఇస్తూ ఉంటారు కదా, అదేంటి అసలు? మీరు ట్రీట్మెంట్ అంటున్నారు, ట్రీట్మెంట్ కాదు, మన ఆహార విధానం. మన ఆహార విధానాన్ని ఇప్పుడు మనకి ప్రమాదకరమైన వస్తువులు ఏంటంటే బయట దొరుకుతున్నటువంటి బిర్యానీలు తప్పు కాదనట్లేదు, దాంట్లో వాడుతున్నటువంటి ఆయిల్స్. నెంబర్ 2 మీరు కేక్స్ అంటున్నారు, డ్రింక్స్ అంటున్నారు, ఇవన్నీ కూడా మీకు కెమికల్స్తో తయారైనటువంటి ఫుడ్, మైదా అని, చాక్లెట్స్. నెక్స్ట్ బయట దొరుకుతున్నటువంటి పూరీలు, పానీపూరీలు, ఇలా బయటైతే మన నాలుగుకి ఏదైతే అలవాటైందో ఇవన్నీ ప్రమాదం. అది ఒక్కటి మీరు మానుకొని మన పూర్వీకుల ఆహార విధానాన్ని మీరు ట్రాక్ మీద తీసుకొచ్చి తింటే డే 1 షుగర్ టాబ్లెట్ మనం తీసుకొచ్చాం. 500 ఉన్న షుగర్ కూడా 150కి వచ్చేస్తుంది మన ఆహార విధానం. మన ఇడ్లీలు కానీ, మన దోశలు కానీ, నేను ఏదైతే ఇస్తున్నానో అవన్నీ కూడా తగ్గుతున్నాయి. చాలా మంది ఇంటి దగ్గర కూడా చేసుకుంటున్నారు. ఎలా సార్ ఫుడ్ మీరే వాళ్ళకి ప్రిఫర్ చేసి పార్సల్ చేసి ఇంటికి హైదరాబాద్ సరౌండింగ్ మొత్తం హైదరాబాద్కి వాళ్ళు అంటే హైదరాబాద్లో తెల్లారడం అంటే 9:30-10 అవుతుంది. అదే మన పల్లెటూరులోనైతే ఉదయం 7 లేదు. వీళ్ళు లెగిసే సమయానికి ఒక కిట్ ఒకటి వస్తుంది. దాంట్లో చికెన్ సూప్ ఉంటుంది 1/2 లీటర్, వెజ్ సూప్ 1/2 లీటర్ ఉంటుంది, 2 గుడ్లు ఉంటాయి, వెజిటబుల్ సలాడ్ ఉంటుంది, ఒక చట్నీ ఒకటి ఉంటుంది, కారపొడి ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ఇప్పుడు 7 అయినాయండి. ఇవి కాకుండా 250 గ్రాములు చికెన్ కానీ, మటన్ కానీ, ఫ్రాన్ కానీ ఏదో ఒక కర్రీ, నాన్ వెజ్ కర్రీ ఉంటుంది. డిఫరెంట్ ఉంటుంది. డైలీ ఒకటి పంపి వాళ్ళు ఇడ్లీ పెట్టాను అనుకుంటే రేపు దోశ ఉంటుంది. అంటే కొత్తగా ఆలోచిస్తానండి. కొత్తగా వీళ్ళకి అంటే మన వాళ్ళు ఏంటంటే ఏదైనా తింటే బాగుంటుంది అని ఒక ఆలోచన వాళ్ళకి రాకుండా రేపొద్దు నేను ఏం పంపిస్తాడో చూద్దాం, కొత్తదే క్రేవింగ్స్ మీద పెట్టుకుంటాను. పకోడీ పంపిస్తాను, బజ్జీ పంపిస్తాను, పిజ్జా. బయట ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే మేము పిజ్జా తినలేకపోతే ఉండలేమంటారు కదా, మన ఈ డైట్ విధానంలో కూడా పిజ్జా తీసుకొచ్చాను. చాలా అంటే ఒక్కటమ్మా అన్ని వచ్చినాయి, చపాతీలు వచ్చేసినాయి, పూరి ఒకటి రావాలి ట్రై చేస్తే అది కూడా వచ్చేస్తుంది, ఖాళీ ఉండట్లేదు అంత. ఓకే సార్,
మీరు చాలా డైట్స్ ఉన్నాయి కదా, వేరే డైట్స్ కి పేర్స్ వద్దు, వేరే డైట్స్ కి మీ డైట్స్ కి డిఫరెంట్ ఏంటి, మీరు ప్రూవ్ గా ఎలా చెప్పుకోగలుగుతారు దిస్ ఇస్ ఆరోగ్య డైట్ అని? ఆరోగ్య డైట్ అంటే నేనేమంటున్నానంటే, మీరే అన్నారు చాలా డైట్లు ఉన్నారు, మొత్తం అన్ని డైట్లు తిరిగిరండి. ఓకే, ఒక పేషెంట్ ని అన్ని డైట్లు ఇవ్వండి, ఓకే, ఎక్కడ పని అవ్వలేదు కదా, లాస్ట్ అవకాశం నాకు ఇవ్వండి విత్ రిపోర్టులతో కలిపి నాకు ఇస్తే, ఓకే, డే 1 షుగర్ అనుకోండి, డే 1 థైరాయిడ్ అనుకోండి, 4 నెలలు పెట్టుకోండి, థైరాయిడ్ ఎంత ఉన్నా సరే మనకు నార్మల్కి వచ్చేస్తుంది. అలాగే పీసీఓడి ప్రాబ్లమ్స్, మీరు పాప 4-5 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వాళ్ళు కూడా పీసీఓడి ప్రాబ్లం కూడా క్లియర్ అయ్యింది చాలా మంది విత్ ప్రూఫ్. మిగిలిన డైట్లు చేయండి, మీరు కాదని అనట్లేదు. ఎవరిని కూడా నేను దాన్ని ఏమంటారు శంకపరచను, ఎవరిని కూడా అవమానించట్లేదు, విమర్శించట్లేదు. మెయిన్ ఏంటంటే విమర్శించట్లేదు. అందరూ కూడా ఏమండి ఇన్ని కోట్ల మందికి నేను ఒకటి మొగండి అని చెప్పట్లేదు. ఈ డైట్ ఆరోగ్య డైటే చేయమని నేను అనట్లేదు. మీకు అన్నీ చెయ్యండి, ఎక్కడ రిజల్ట్ రాలేదు కదా, ఒక్కసారి ఆహార విధానం తినండి, ఒక్కరోజు తినండి. ఒక్కరోజు తిన్నారంటే మీరు 6 కేజీ తగ్గుతారు. ఒక్కరోజు తింటే మీకు షుగర్ తగ్గుతుంది. సోరేసిస్తో బాధపడుతున్నారా, 3 రోజులు తినండి, ముందు దురదలు అవుతాయి, బాడీ తేలికైపోతాయి. అది అలాగా అన్నీ చేసిన తర్వాత ఇక ప్రూవ్ ఏం లేదండి. మీరే ఉన్నారు, ఒక 150 నుంచి 200 కేజీలు ఉన్నవాళ్ళు, లేకపోతే 110 కేజీలు ఉన్న ఒక నాకు చెప్పండి, ఫ్రీగా నేను వాళ్ళకి ఫుడ్ ఇస్తాను, ఫ్రీ ఇస్తాను. సో దీని గురించి కూడా మాట్లాడుకోవాలి. మీరు ఒక టీ స్టాల్ ఉమెన్ చాలా లావు ఉందని బాధపడుతుంటే తనని తీసుకుని వచ్చి మీరు తనకి కిట్ అను ఫుడ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారా? ఫస్ట్ కిట్ ఇచ్చానండి, ఆమె చేసుకోలేకపోతుంటే ఇప్పుడు 12 కేజీలు 13 కేజీలు తగ్గిందండి. మీరు వెళ్ళి చేసుకోవచ్చు, నెంబర్ ఇస్తాను, డైరెక్ట్ టీ స్టాల్ సడన్గా వెళ్ళిపోండి. ఓకే, మీరేంటి ఏం చేస్తున్నారు ఏంటంటే ఆమె ఇంట్రెస్ట్. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చి బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చారు. మనదేమో ఎక్స్పెన్సివ్ ఇది, ఎందుకంటే వాల్నట్స్ బాదం చాలా కాస్ట్లీ అండి, నేను వాడుతూ ఉంటాను, చాలా కాస్ట్లీ మాట. అందుకని వాళ్ళు కొనుక్కోలేరు. ఆ అమ్మాయి దేన పరిస్థితి నాకు అర్థమైంది. నా తోడ పుట్టిన దానిగా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పిల్లలు లేరు, అక్కడ పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. అందుకని ఫ్రీగా ఇచ్చాను, నా ధర్మం ప్రకారం నేను ఇచ్చాను. ఆ అమ్మాయి కరెక్ట్గా చేస్తుంది. ఏ రోజు రోజు ఫోన్ చేసి అమ్మ తగ్గేవా లేదా అని అడుగుతాను, తగ్గాను సార్ అని చెప్పి. వీళ్ళది ఎలా తీసుకుంటారు సార్? రోజు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వీళ్ళ వెయిట్ తీసుకుంటారా మీరు? డైలీ నేను ఫోన్ చేస్తాను, కాట ఎక్కిన తర్వాత ఎంత తగ్గారు ఏంటి, ఈ రోజు ఎంత తగ్గారు. ఇదంతా ఒకటైతే మీకు ఎలా హ్యాపీనెస్ ఉంటుంది? ఇంతమంది తగ్గించారు, ఇంతమంది వచ్చి ఆరోగ్య డైట్ వల్ల ఇలా తగ్గాము అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అసలు? లేదండి, ఎలాగంటే యాక్చువల్గా ఇది చాలా కష్టం అండి. తెల్లవారుజాము 3 గంటలు లేచి రాత్రి 11 వరకు కూడా అసలు నేను మనిషినే, నాకు 55 సంవత్సరాలు వచ్చినాయి. యాక్చువల్గా అంటే నా వృత్తి ఇది కాదు, వెల్ సెటిల్డ్, హ్యాపీగా పొలంలోకి వెళ్ళి కుర్చీ వేసుకుని కూర్చొని పనులు చేయించుకొని. మీరు డైరెక్టర్ గా కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా. ఓకే, వినాయక్ గారు, రామగోపాల్ వర్మ గారు అయితే ప్రజెంట్ మన డైట్ లో ఉన్నారు. అసలు అదంతా వదిలేసి మీరు అసలు ఆరోగ్య డైట్ పెట్టాలి అనేది అసలు ఎందుకు వచ్చింది కదండి? మీరే అంటారు, ఏమండి మీరు ఇండస్ట్రీలు కదా, మీరు ల్యాండ్ ఆర్ట్ కదా, మీరు సినిమాలకు ఎందుకు వచ్చారని మీరు అంటారు. ఇదేంటి ఒక తృప్తమ్మ, ఒక కళ్ళు లేని అబ్బాయికి అంటే అది చాలా నాకు ఎలాగుందంటే మాట్లాడలేకపోతున్నాను. ఆ అబ్బాయి వచ్చిన పరిస్థితి ఏంటంటే, ఆ అబ్బాయికి వాళ్ళ అమ్మ నాన్నలు అంటే కూలి పనికి వెళ్ళేవారండి. ఆ అబ్బాయికి అన్నం పెట్టేవారు. అన్నం పెడితే ఈ అబ్బాయికి దురద ఎక్కువ వచ్చేసింది పాపం. ఒక రాయి ఏదో తీసుకొని ఓక్కుంటే ఈ బ్లడ్ వెళ్ళి అన్నంలో పడిద్ది. ఆ అబ్బాయి కళ్ళు లేవు కదా, ఆ అన్నం తినేవాడండి. ఎంత అది నా లైఫ్లోని ఏదైనా ఒక మంచి పని చేశానంటే ఆ అబ్బాయికి పూర్తిగా తగ్గించేసాను. ఇంకేం కావాలండి, ఎంత ఆనందం చూడండి, ఎంత ఆనందం ఉంటే అంత ఆనందం అన్నమాట. ఇంకేం కావాలి చెప్పండి? మనం మానవుడుగా పుట్టిన తర్వాత ఏదో ఒక మంచి పని చేయమంటారు కదా, ఈ జీవితానికి నాకు మంచి పని చేసేసారు. సార్ నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సార్ ఆరోగ్య డైట్ చేసేటప్పుడు మీకు ఏమన్నా ఇబ్బంది అనిపించిందా? అంతా ఫుడ్ మీరు తినగలిగేటట్టే ఇచ్చారా? లక్ష్మణ్ గారు ఏమైనా ఇబ్బంది పెట్టారా? ఏం లేదండి, నాకు అసలు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే వారికే నేను ఇబ్బంది పెట్టాను అనుకుంటా. ఎందుకంటే నేను టూర్లో ఉంటాను, ట్రావెల్లో ఉంటాను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది టైమ్. కాబట్టి ఆయన ఎప్పుడు ఉండేవాళ్ళు, మీరు ఒక చోట ఉండి చేయాలి సార్ ఇది అన్నారు. కానీ నేను టూర్కు వెళుతున్నప్పుడు కూడా ఆయన తయారు చేసి వంటలు అవి ప్యాక్ చేసి ఇచ్చేవాడు. అంటే ముఖ్యంగా వడల రూపంలో వారు తయారు చేసి ఇచ్చేవారు. కుకీస్, ఆ కుకీస్ తీసుకుని వెళ్ళేవాడిని. అదే లక్ష్మణ్ గారు చెప్తున్నారు, దొండకాయ చపాతి ఏంటండి, సొరకాయ ఇడ్లీ ఏంటండి, మీరు తినగలిగారా? అసలు ఫుడ్ టేస్టీ అనిపించింది? బాగుంటుందండి. తర్వాత ముఖ్యంగా ఎందుకంటే సొరకాయ అన్నది చాలా ముఖ్యమైనది.
ఎస్ సో సొరకాయ ఉపయోగించి ఇడ్లీ కానీ తర్వాత వాళ్ళు ఒక పౌడర్ కూడా అది ఇస్తారు మనకి, ఇడ్లీ పౌడర్, దాంట్లో సొరకాయ మిక్స్ చేసి సొరకాయ దోశలు ఇవన్నీ కూడా ఆయన నాకు ఇన్ఫ్యాక్ట్ బర్గర్ లాంటిది కూడా తయారు చేసి పంపించారు. అవి చూడడానికి నేను బర్గరే అనుకున్నాను, కానీ అందులో వారు మనకు కావాల్సిన ఆరోగ్యమైన ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి వారు పంపించారు. తర్వాత ముఖ్యంగా వారు వాడుతున్నది ఏంటంటే కోకోనట్ ఆయిల్. ఎస్ అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అని అంటారు. మన ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఇవి చాలా మంచివి కాబట్టి అవి కూడా వారు వాడుతున్నారు. అది కూడా మంచి క్వాలిటీ ఒక కోకోనట్ ఆయిల్ వాడడం కూడా చాలా ముఖ్యమైన. కోకోనట్ ఆయిల్ తో చేస్తే ఆ వంట టేస్ట్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటది అనేది ఫీలింగ్. కేరళ వాళ్ళు అలా తినగలుగుతారు, కానీ మన ఇండియన్స్ అది మీకు ఓకేనా, తినగలిగారా ఫుడ్? నాకేంటంటే ఈ కేరళ వాళ్ళ చిప్స్ నాకు ఫేవరెట్. ఓకే, కేరళ చిప్స్, బనానా చిప్స్, ఓకే, కాబట్టి ఇవి లైక్ చేస్తాను. సాధారణంగా ఏమవుతుందంటే ఇనీషియల్ గా కొంత అనిపిస్తొచ్చు, కానీ మీరు ఏదైనా ఒక 21 రోజులు చేయగలిగితే అది ఒక మన హ్యాబిట్ గా మారుతుంది. ఏదైనా మన వరల్డ్ లో థియరీ తీసుకుంటే ఎనీథింగ్ ఉదయం 4 గంటలకు లేవాలనుకుంటే 21 రోజులు రేస్తే 5వ రోజు నుంచి మనకు అలవాటు అయిపోయింది. కాబట్టి ఇది కూడా అలవాటు కొద్దిగా ఇనీషియల్ గా ఉండొచ్చు, కానీ నాకు కొద్దిగా ఆ కేరళ చిప్స్, ఆ కోకోనట్ ఆయిల్ అన్నది ఇష్టం కాబట్టి నాకు పెద్ద ఇబ్బంది అనిపించలేదు దీంట్లో రావడానికి. ఆరోగ్య డైట్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి మీ ఫీడ్బ్యాక్ ఏమి ఇస్తారు? అంటే ఇప్పుడు చాలా మంది లక్ష్మణ్ గారి పరిధిలో చాలా మంది చాలా వెయిట్ తగ్గిన వాళ్ళు చూస్తున్నాం, వాళ్ళ హెల్త్ బాగా చేయడం కోసం తను చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా మందిని కలిశాను కూడా ఈరోజు ఆరోగ్య డైట్ తీసుకుంటున్న వాళ్ళు చాలా మందిని కలిశాను. ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళని కలిశాను. సో వారందరూ కూడా ఇనీషియల్ ఆ వెయిట్ లాస్ గురించి చాలా మంది వచ్చారు. సో వెయిట్ లాస్ రకరకాల కారణం, హెరిడిటరీ కావచ్చు, లేకుంటే వాళ్ళు ఓవర్ ఈటింగ్ కావచ్చు, ఇలాంటి జంక్ ఫుడ్ తినేవాళ్ళు కావచ్చు, వీరందరూ కూడా చాలా మంచి రిజల్ట్స్. ఒక ఆయన ఐ థింక్ 195 కిలోస్ నుంచి ఆయన 95 కిలోస్కి వచ్చారని. ఏం పేరు ఆయన పేరు? వంశీ గారు. 195 నుంచి 95, 100 కిలోలు ఆయన తగ్గాడని. సో ఆయన కూడా కలిశాను నేను. సో ఈ విధంగా తర్వాత సోరియాసిస్ వచ్చిన ఒక అబ్బాయి కూడా చాలా కంప్లీట్ గా 6 months డైట్ చేసిన తర్వాత సోరియాసిస్ కూడా క్యూర్ అయింది చెప్పి అబ్బాయి కూడా వచ్చి కలిశాడు. ఆరోగ్య డైట్ లో స్పెషల్ ఏంటి అంటే స్కిన్ అలర్జీ తగ్గడం అనేది చాలా స్పెషల్. సోరియాసిస్ అనేది తగ్గడం అనేది ఎక్కడ జరగదు అనేది అందరి కాన్సెప్ట్. మనం ఏ క్లినిక్ వెళ్ళినా అది చెప్తూ ఉంటారు, కానీ చాలా డిఫరెంట్ గా డైట్ వల్ల కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయి అనేది చాలా గ్రేట్ అసలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ధన్యవాదాలు. లక్ష్మణ్ గారు, మరి మీరు డైట్ ఇవన్నీ అంటున్నారు, డైట్స్ వల్ల B12, D3 లాంటి విటమిన్స్ లోపాలు కూడా వస్తాయి. అవి రాకుండా ఎలా మీరు వాళ్ళని కేర్ చేస్తూ ఉంటారు? ఎలాంటి ఫుడ్ వాళ్ళకి సజెషన్ చేస్తూ ఉంటారు? ఫుడ్ దానికి సప్లిమెంట్ ఉంటుంది. ఓకే, కొంతమంది డాక్టర్లు, కొంతమంది సైంటిస్టులు వీళ్ళందరూ కలిపి మనకు ఒక టానిక్ ఒకటి ఇచ్చారు, సిరప్ ఒకటి. ఆ సిరప్ని ఇచ్చేస్తుంటే 1 month లోనే B12, D విటమిన్ కూడా పెరుగుతుంది. ఓకే, అంటే ఒకే సిరప్ లో D3, B12 అన్ని ఉంటాయా? విటమిన్ అన్ని కలిపి ఒకే దాంట్లో. ఓకే, అదే మనం బయట కొనుక్కోవాలనుకుంటే ఒకటి మొత్తం కలిపి 2500, 3000 అవుతుంది. ఓకే, మనం సింపుల్ గా ఒక వాళ్ళకి రీజనబుల్ రేట్ లోని మనం B12, D విటమిన్ అన్ని చాలా విటమిన్స్ అన్నమాట. హెయిర్ గ్రోత్ అవడానికి కూడా దాంట్లో అన్ని ఉన్నాయి. లక్ష్మణ్ గారు, మీరు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఫుడ్, ఎంత బాడీ కార్బోహైడ్రేట్స్ కూడా కావాలి కదా, అలాంటివన్నీ ఎలా మెజర్ చేస్తారు? వాళ్ళ BMIని బట్టి ఉంటుందా? ఎలా BMIని బట్టి అంటే ఒక మనిషి సాధారణంగా ఒక మనిషి ఒక చిన్న మెదడు పని చేయాలంటే కార్బ్ ఇవ్వాలండి. కంపల్సరీ కార్బ్ లేకపోతే ఆడ పెచ్చోడు అయిపోతాడు. పెచ్చోళ్ళందరూ అదే. అయితే ఆ చిన్న మెదడు పని చేయడానికి మనకి రోజుకి కావాల్సింది ఏంటంటే ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు. ఓకే, దీంతో పాటు ఇంకా అంటే క్యారెట్ ఒకటి ఉంటుందండి. ఈ క్యారెట్ దీంట్లో వచ్చిన కార్బోహైడ్రేట్ ఏది ఉంటుందో మన చిన్న మెదడు పనిచేయడానికి దోహదం చేస్తుంది. ఓకే, ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. అందుకని మన ఈ ఆహార విధానంలోనే పర్ డే ఒక మనిషికి ఒక క్యారెట్ ఇస్తాను, ఒక టమాటా, ఒక ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు. ఇది కంపల్సరీగా డైట్లో నేను ఇస్తాను. మిగిలినంతా కూడా లో కార్బ్ డైట్. ఓకే, దీంతో ఈ కార్బోహైడ్రేట్స్ ఆ బాడీకి సఫిషియెంట్ గా మనం తినవలసిందే అంతా. ఓకే, మనం తినవలసింది అంతే. ఇప్పుడు సపోజ్గా మనం ఎంత తింటున్నాం అంటే ఇంత పెరుగు వేసుకుంటున్నాం అంటే వారాన్ని సరిపడగా కార్బోహైడ్రేట్ వాళ్ళు తింటున్నాం, ఇంత అన్నం తింటున్నాం. అసలు అన్నమే తినకూడదు. అంటే తినొచ్చు, ఎంతవరకు తినాలంటే నీకు ఏ ఆరోగ్యం అనారోగ్యం లేదని అంటే ఆరోగ్యంగా ఉన్నావంటే నువ్వు తిను, అది కూడా ఒక లిమిట్లో తినాలి. అలాగే క్యారెట్లు 4-5 క్యారెట్లు తినేస్తాం, ఉల్లిపాయలు 1 kg ఉల్లిపాయలు వేసుకుంటాం అంటే ఒక నెల రోజులు సరిపడదు, ఒక రోజులో తినేస్తాం, అదంతా స్టోరేజ్ అయిపోతుంది. ఓకే, మీరు చెప్తుంటే అర్థమవుతుంది. ఆనియన్స్ లో, టమాటాలో, పొటాటోలో కూడా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఇది తీసుకుంటే చాలు అనేది బాడీకి. లేదండి మన దాంట్లోనే క్యారెట్, ఉల్లిపాయ, 2 స్పూన్లు పెరుగు, అది సరిపోతుంది బాడీకి. ఓకే, మీ
శివ గారని చూస్తూ ఉంటాను. అవును. ఆ రాజమండ్రి అంతా చాలా చిన్నపోయి ఉంటది తనతో రీల్స్ తో అవును. లేవంగానే బజ్జీ లేకపోతే డబల్ ఎగ్, తనకి కామెంట్స్ కూడా డబల్ ఎగ్ దోశ ఇంకెప్పుడు బ్రో అంటూ ఉంటారు. అవును. శివ గారి కూడా మా కోసం ఒకసారి పరిచయం చేయరా? చేస్తాను. శివ గారి వెయిట్ ఎంత తగ్గారు ఇప్పటి వరకు? మీరే అడుగుతారు కానీ శివన్ కూడా నా దగ్గర ఉన్నాడు. ఓకే, పిలవండి. ఈ రోజుకి 25 కేజీలు దగ్గర. ఓ నైస్. షుగర్ తగ్గిపోయింది, చాలా స్లిమ్ గా తయారాడు. ఓకే, దా శివ దా. హాయ్ శివ గారు, నమస్తే. ఏంటండి మీ రాజమండ్రి అంతా చిన్నపోయి ఉంటుంది మీ రీల్స్ లేక, చాలా బాగా చేస్తారు. ఎలా అనిపిస్తుంది ఆరోగ్య డైట్లో జాయిన్ అవ్వడం? ఎలా ఉంది? మీరు లేస్తే బజ్జీలు, అటు పిలిస్తే పునుగులు పిలుస్తున్నాయి, అటు వెళ్తే ముంత మసాలా ఫేమస్ అంటారు. ఇవన్నీ ఎలా కంట్రోల్ చేసుకుంటున్నారు? అందుకనే రాజమండ్రిలో ఉంటే పని అవ్వదని చెప్పేసి ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడికి వచ్చి డైట్ చేస్తున్నాను. ఓకే, ఎవరైనా హైదరాబాద్ వచ్చి వేరే ఊరు వెళ్ళారు అంటే అందరూ పెరిగి వెళ్తారు. ఓకే, ఫస్ట్ టైం ఏమో నేను హైదరాబాద్ వచ్చి తగ్గి వెళ్తాం. ఓకే. ఎలా అనిపిస్తుంది లక్ష్మణ్ గారి డైట్ ఎలా ఉంది? మీరు తినగలుగుతున్నారా? అంటే మీకు మంచి టేస్ట్లు, అందరికన్నా మీకు ఎక్కువ టేస్ట్లు తెలుసు, అవును. కానీ ఈ టేస్ట్ మీకు ఎలా ఉంది? సో నాకు అదే డౌట్ వచ్చింది చేసే ముందు. అందుకనే ఇక్కడ జాయిన్ అవ్వక ముందు ఒకసారి ఇక్కడికి వచ్చి సార్ పెట్టేవన్నీ కూడా టేస్ట్ చేసి ఇంకా ఫుల్ సాటిస్ఫై అయ్యాకనే ఇక్కడికి వచ్చి లాంగ్ టైం ఉండడానికి ప్లాన్ చేసుకున్నాను. ఓకే, మీ వైఫ్ ఎలా ఫీల్ అవుతున్నారు? ఇంత తన ఫోర్స్ తోనే ఇక్కడికి వచ్చారు అని, ఆరోగ్య డైట్ లో జాయిన్ అవ్వబోతుంది, అది కూడా ఒక వీడియో పెట్టారు. ఈ ఒక్క రోజే లాస్ట్ తినేస్తాను, రేపటి నుంచి ఆరోగ్య డైట్ లో జాయిన్ అవుతున్నాను అని. ఎలా ఫీల్ అవుతున్నారు తను? యాక్చువల్గా ఫస్ట్ రావాలని అనుకున్నాను కానీ వెంటనే రావాలనుకోలేదు. ఓకే, కానీ తర్వాత మా మిస్సెస్ నా ఇబ్బంది చూసి, నా పరిస్థితి చూసి, నెమ్మదిగా నేను రోజు రోజుకి పెరిగిపోవడం చూసి ఇంకా లేదు నువ్వు ఇదే వెళ్ళాల్సిన టైము అని చెప్పేసి వెంటనే ఇంకా తనే ప్రోత్సహించి నన్ను ఇక్కడికి పంపించింది అనమాట. సో నాకు ఫస్ట్ అయితే అసలు అంత ఇంట్రెస్ట్ లేదు, వెళ్దాము ఇప్పుడు కాదు సమ్మర్లో ఎప్పుడైనా ప్లాన్ చేసుకుందాము అలా అనుకున్నాను. ఓకే, వాకింగ్ కూడా ఇక్కడికి వచ్చాక లక్ష్మణ్ గారి దగ్గర నుండి వాకింగ్ కూడా వెళ్తున్నట్టున్నారు. జిమ్ లో ఏవో రీల్స్ కూడా షేర్ చేస్తూ నేనేం చెప్పట్లేదండి. శివ గారే అంటే మన ఆహార విధానం ఏమవుతుందంటే ఆ పడుకున్నటువంటి బ్లడ్ సెల్స్ ఉంటాయి కదండి, మన ఆహార విధానంతోనే రెచ్చిపోతాయి. అవి తినగా ఉండవు, ఏదో ఒకటి చెయ్యాలి. అందుకే వాకింగ్కి వెళ్తున్నాడు. చాలా హెల్తీ. 4 కిలోమీటర్స్ అనుకుంటా కదా, ఫస్ట్ 2 తో స్టార్ట్ చేశారు, తర్వాత 4 కిలోమీటర్స్ తో చేస్తున్నారు కదా. ఎలా ఉంది ఇప్పుడు మీకు? బాడీ అంతా లైట్ వెయిట్ అయిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్న తర్వాత నాకు షుగర్ ఉన్నట్టు బయటపడింది. ఓకే, సో ఇంకా వెంటనే నేను అసలు యాక్చువల్గా అయితే నేనేం ప్లాన్ చేసుకోలేదు ఇక్కడికి వచ్చి వాకింగ్ చేద్దామని. అందుకని బూట్లు కూడా ఏం తెచ్చుకోలేదు. ఇంట్లో 2-3 జతలు ఉన్నాయి, బట్ ఏం తెచ్చుకోలేదు, జస్ట్ చెప్పులతోనే వచ్చేసాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత వెంటనే షుగర్ కనిపించడం, సో నేను ఎక్స్ట్రా యాక్టివిటీ ఏదైనా చెయ్యాలి అయితే అండ్ ఎక్కువ వాకింగ్ చేస్తే షుగర్కి మంచిదని చెప్పి నేను బాగా విన్నాను. సో నేను కూడా అంత ఎఫర్ట్ పెట్టి ఏం చేయలేను ఇప్పుడు జిమ్లకి వెళ్ళాను. సో హ్యాపీగా పాటలు వింటూ అలా నడవడం అయితే ఎంతసేపు అయినా నడిచేస్తాను. అదే దూకుతారు, ఎక్కుతారు, చెట్లు ఎక్కుతున్నాను, నేను ఇప్పుడు ఉల్లాసంగా ఉన్నాను అనే వీడియోస్ చాలా పోస్ట్ ప్రయత్నం సార్ చేస్తున్నారు. ఎక్స్ట్రా నేను ఏం ప్రయత్నం చెయ్యాలి అని చెప్పి తన ఎంత వరకైతే తను మనకి ఎంత సపోర్ట్ చేసినా మనలో అనేది ఖచ్చితంగా ఉండాలి. అది లేకపోతే అది అవ్వదు. సరే అక్కడ ఒకవేళ నడవకపోతే ఏం చేస్తాను, అక్కడే ఖాళీగా కూర్చుంటూ ఉండాలి. ఎంతసేపు అని కూర్చుంటాను, నాకు కూడా బోర్ కొట్టేస్తుంది. అంత అలా వద్దు, వాకింగ్ చేసేసుకుందాం, హాయిగా ఉంటుంది. మనకి మామూలు బిజీ లైఫ్ లో అంత లీనియన్స్ దొరకదు ఫ్రీగా చేసుకోవడానికి. సో ఇక్కడ నాకు ఉంది ఖాళీని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో నేను 2 పూట్ల వాకింగ్ చేయడం మొదలు. అదే వాకింగ్ చేస్తుంటే అలా వెళ్ళిపోతుంటే మొన్నేదో మిమ్మల్ని బజ్జియో బోండానేదో రమ్మంటుంది కానీ నేను అటు వెళ్ళను అని చెప్తున్నారు కదా. ఓకే, కంట్రోల్ చేసుకోగలుగుతున్నారా లక్ష్మణ్ గారు? ఏదైనా ఆ వీడియో చూసిన వెంటనే అక్కడ బజ్జీ పడద్దు, ఓకే బజ్జీ పడద్దు. సార్ అదే రోజు చూసి వీడియో నాకు బజ్జీ చేసి పెట్టారు. అసలు తన కోసమేనా అండి? అందరు క్రేవింగ్స్ ఎలా కనిపెడుతున్నారండి? వాళ్ళ కోసం అసలు ప్రిపేర్ చేసి పెట్టడం అనేది చాలా గ్రేట్ థింగ్. ఏదైనా అనుకుంటే అది సార్ చెవుని పడిపోతే వెంటనే దాన్ని చేసేస్తారు. ఓకే మనం ఎలా చేద్దాం, మనం ఎలా చేసి ఇవ్వాలి ఇప్పుడు ఆయనకి అని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మీ గోల్ ఏంటండి? ఎంత వెయిట్ లాస్ అవ్వాలి? అవి మీ రాజమహేంద్రవరానికి వెళ్ళాలనుకుంటున్నారు? సో 100 కిందకి రావాలనుకుంటున్నానండి. ఎందుకంటే అసలు అనుకోలేదు ఇక్కడ ఫస్ట్ ఏంటంటే ఒక 1 మంత్ వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి కొంచెం నా ఐడియల్ వెయిట్ కంటే నేను ఒక 120 10-15 కేజీలు తగ్గి కొంచెం మళ్ళీ బాడీ ఫ్రీ అయ్యి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఓకే, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా అవ్వలేదు. ఎందుకంటే నేను రోజుకి బెటర్గా తగ్గుతున్నాను అనమాట. అంటే ఫస్ట్లో ఏమనుకున్నానంటే ఒక 10-15 రోజులు తగ్గుతాం, ఆ తర్వాత తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది అనుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 2 నెలలు అయినా సరే ఇంకా 300 గ్రాములు 400 గ్రాములు తగ్గుతూనే ఉంటున్నాను. సో అదంతా నాకు ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది. అంటే ఎంతకాలం ఇలా తగ్గగలను నేను ఎఫెక్టివ్గా అని చెప్పేసి. సో చూద్దాం ఎంతవరకు. క్యూరియాసిటీని పెంచింది అనమాట. లక్ష్మణ్ గారు రోజు తను రీల్ కూడా పెడతారు, వెయిట్ నేను 200 గ్రామ్స్ తగ్గాను. తన పేరు
చరణ్ 300 గ్రామ్స్ దగ్గర, లేకపోతే ఈ రోజు ఈ వెయిట్ ఇలానే ఉంది అనేది మీరు వాళ్ళ వెయిట్ కూడా దగ్గరుండి మానిటరింగ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. డైట్ ఇవ్వడం అనేది ఎవరైనా ఇస్తారు, అది ఫాలో అయ్యే వాళ్ళ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు ఫాలో అవుతారా లేదా అనేది. కానీ మీ కేరింగ్ బాగుందండి, వాళ్ళ రిజల్ట్ చూపించడం. మీరు ఎలా ఫీల్ అవుతారు వాళ్ళ వెయిట్ లాస్ అయినప్పుడు? మీ ఫీలింగ్ ఏం లేదు తల్లి, ఇప్పుడు వాళ్ళకి మంచి ఫ్యామిలీలు, ఒక మంచి ఫ్యామిలీ, ఒక అమ్మ, ఒక మా నాన్నమ్మ, మంచి ఫ్యామిలీ, పిల్లలు, వీళ్ళందరినీ వదిలిపెట్టి ఈ వయసులో ఆరోగ్యం గురించి నా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళని నా పిల్లల కింద నేను చూసుకోవాలి. ఈ పిల్లలు నా పిల్లలు. అక్కడ ఏమైతే మిస్ అయిపోతున్నారో అవి. సినిమాకి వెళ్తారా, వెళ్ళిపోతాడు అది, ఒక్కడెళ్ళి మళ్ళీ అందరం తోలుకొని వెళ్ళిపోతాడు. అవి ఇవ్వాలి, ఎందుకంటే ఆ ఫ్రీడమ్ మనం ఇవ్వాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాదమ్మ వీళ్ళు. ఇప్పుడు సాయి కానీ వీళ్ళందరూ బయటికి వెళ్ళినా ఆయన అంత కష్టపడుతున్నాడు, తెల్లారుజామున లేచి చిచ్చి మన గురించి కదా, మనం ఇదే అడుగు తినా, ఇది ఉందా ఏం సార్ నాకు కావాలని అడిగితే అది ఎలాగైనా ట్రై చేస్తాను, రావడానికి ట్రై చేస్తాను. ఇలా మైసూర్ గొజ్జి అన్నారు, ట్రై చేస్తున్నాను. ఎవరు మైసూర్ గొజ్జి అని వేసాను, పకోడీ వచ్చింది, కొత్త ఐటమ్ వచ్చింది పకోడీ, మన డైట్లో పకోడీ వచ్చిందిరా బాబు అని నేనే తిన్నాను, చాలా బాగుంది. ఎల్లుండి అది పెడుతున్నాను, ఇవాళ చిట్టి ఇడ్లీ చేస్తామండి అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసాను. చిట్టి ఇడ్లీ టమాటా రసం ఉంటుంది, సేమ్ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది అండి. ఎల్లుండి పకోడీ పెడతాను అనమాట. రేపు KFC చికెన్ ఉంది కదా, దాన్ని AFC అంటే ఆరోగ్య ఫ్రైడ్ చికెన్ అని చెప్పేసి రేపు కుమ్మే వచ్చింది. అయితే తన క్రేవింగ్స్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు కాబట్టి శివ గారు ఇక్కడ ఉండగలిగారు. నాన్ వెజ్ తినండి. అవునా? నేను వెజిటేరియన్ అన్నమాట. వెజిటేరియన్. సో నాకు రోజు ఆమ్లెట్ వేసి ఉంచుతాను, నాకు ఎగ్ ఉండాలి. అదే అండి పాపం, మీ డబుల్ ఎగ్ వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. సార్ తెలుసు, అందుకని నాకు ఆమ్లెట్లు వేస్తారు. కానీ ఆమ్లెట్ కూడా చాలా డిఫరెంట్ గా వేస్తున్నారు కదండి, అది తింటేనే ఫిల్ అయిపోద్దేమో. ప్లేట్ లో పెట్టుకుని దోశ గుడ్లు పెద్ద ఆమ్లెట్ వస్తుందండి, దాంట్లో వెజిటబుల్స్ అన్ని మిక్స్ మిక్స్ ఆకుకూరలతో ఆమ్లెట్, ఆకుకూరలు వేస్తాం. నైస్. దాంతో పాటు 200 గ్రాములు పన్నీర్ ఇస్తామండి. ఓకే. అలాగే ఒక వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, ఒక చట్నీ ఉంటుంది, కారపొడి ఉంటుంది, ఇంత నెయ్యి ఉంటుంది, వంపుకొని స్నానం చేయించి తినవచ్చు అనమాట. అసలు మీరు భలే ఉంటుంది ఫుడ్ అసలు. శివ గారు వీడియో పెట్టడం కూడా వెజిటేబుల్స్ అన్ని తీస్తూ ఉంటారు. ఈ రోజు ఇది సొరకాయ, కానీ వాటర్ ఎక్కువ కమ్మగా ఉంది. ఈ కప్పు రైస్ తింటే చాలు, భయపడుతున్నారా ఇంత తింటున్నానని చాలా బాగా చెప్తారండి. మీ రీల్స్ అన్ని చాలా బాగుంటాయి. లక్ష్మణ్ గారి ఆయన ఉండబట్టి మీరు ఇంత తగ్గడం అనేది చాలా గ్రేట్. అలాంటి పర్సన్ కూడా మీకు సపోర్ట్ చేయడం అనేది చాలా గ్రేట్. నమ్మకం కలగాలి. ఆ చూడడానికి నేను ఓల్డ్ వీడియోస్ చూస్తాను కదా, ఇప్పుడు చూస్తే చాలా డిఫరెన్స్ ఉంది. మీ చిన్ కట్ నుంచి అంతా చాలా డిఫరెన్స్ తెలుస్తుంది. మామూలుగా సామాన్యంగా కొంచెం ఓ బుట్టుడు, ఇప్పుడు చూడండి ఏదో సినిమాలో బ్రహ్మాండం ఆ మాత్రం ఇప్పుడు పొట్ట ఉండదు ఏంటి అని అంటాడు కదా, అలాగే ఇప్పుడు శివది ఏం లేదు, జస్ట్ గుప్పుడు తగ్గిపోతాడు అని చెప్తున్నాం. శివ గారు, మీరు అనుకున్న గోల్ రీచ్ అవ్వాలి. లక్ష్మణ్ గారికి మిమ్మల్ని చూసి లక్ష్మణ్ గారి డైట్లో చాలా మంది ఇలానే వచ్చి తను అందరికీ ఆరోగ్యాన్ని పంచుతున్నారు. అలాంటి అదృష్టం ఆయన మనకి ఇచ్చినప్పుడు మనం అది కూడా అందరికి షేర్ చేయాలి. ఆల్రెడీ నమ్మకం కుదురుతుందండి, ఎందుకంటే నేను 1 రోజు 2 రోజులు కాదు, మనం ఏంటంటే చెప్పడం కాదు, చూపిస్తేనే వాళ్ళే తెలుసుకుని వాళ్ళే రావాలి. మనం ఏదో చెప్తే కాదు అని చెప్పి, అందుకని మ్యాక్సిమం ఇక్కడ ఏం జరుగుతుందో, నేను ఎలా తింటున్నానో, ఏం చేస్తున్నానో అన్ని క్లియర్ కట్గా అందరికీ చెప్తున్నాను. మీరు మీ గోల్ రీచ్ అవ్వాలి, మీరు 100 బిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. గారితో ఇంకొకరిని చూస్తాం, సాయి చరణ్. తను కూడా శివ గారికి పోటీగా, శివ గారు సపోర్టివ్ గా ఉన్నట్టున్నారు. ఇద్దరు రోజు మిమ్మల్ని పెట్టేసి మార్నింగ్ లో వెయిట్ చూస్తూ ఉంటారు. యా, అది ఇన్స్పిరేషన్. ఒకరిని చూసి ఒకరు. అది నా డైట్ మహత్యం అండి. ఈ డైట్ లో ఏమవుతుందంటే, ఎక్కువగా కోపం ఉన్నారనుకోండి, ఈ డైట్ చేస్తే, నేను ఒకప్పుడు చాలా కోపం ఎక్కువ నాకు, మీకా? ఒకప్పుడు ఈ డైట్లోకి వచ్చిన తర్వాత లక్ష్మణ బాబానే అయిపోయింది. ఈ డైట్ ఏం చేస్తుందంటే ఆప్యాయతలు పెంచుతుంది. అందులో మేము వండేది ఏంటంటే, కోసే దగ్గర నుంచి వీళ్ళు తినేంత వరకు కూడా అందరూ కూడా టెన్షన్గా ఎవరు నవ్వుతూ ఇస్తూ ఉంటారు. అది పాజిటివ్ ఎనర్జీ. అది మా ఫ్యామిలీలో ఉంది, మా ఆరోగ్య ఫ్యామిలీ. వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారండి, ఆడపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే వీళ్ళిద్దరు ఒకరికొకరికి అని నువ్వు ఇలా తగ్గావు కదా, రేపొద్దున ఒకరికొకరు పోటీ. చాలా మంది ఆడపిల్లలు కూడా వీళ్ళతో పాటు ఒక 4 ఏమో జాయిన్ అయినట్టు 10 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ ఎంత చేంజెస్ వచ్చారు, కేజీలు తగ్గిపోతున్నారు వాళ్ళు కూడా. ఇక్కడికి వచ్చాక మీ దగ్గర ఎన్ని మంత్స్ ఉంటున్నారు? అంటే తగ్గేంత వరకు ఉండిపోతాను అంటున్నారు. రూమ్స్ ఖాళీలో బయట లాడ్జిలో చాలా మంది ఉంటున్నారు, వాళ్ళకి ఫుడ్ పంపిస్తున్నాం. ఓకే. సాయి చరణ్ గారు ఎంత వెయిట్ తగ్గారు? ఉన్నాడు ఇక్కడే, అడగండి.
నమస్తే సాయి చరణ్ గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ బిర్యానీలు ఏమైపోతున్నాయో ఫీల్ అవుతున్నారా? బిర్యానీని మిస్ అవుతున్నారని? సండే అందుకనే చికెన్ బిర్యానీ తింటాను. అంటే మన డైట్ లో అదేంటి ఆ డైట్ ఓకేనా? ఆ బిర్యానీ బాగుందా, లక్ష్మణ్ గారి బిర్యానీ బాగుందా? లక్ష్మణ్ గారి బిర్యానీ బాగుంది. అంటే ఆరోగ్యం కూడా ఇస్తుంది కదా అది తిన్నా. ఎంత వెయిట్ ఉన్నారు, ఎంత తగ్గారు ఇప్పుడు? నేను ఇక్కడికి వచ్చినప్పుడు 197.6 ఉన్నాను. ఈ రోజు 157.1. ఓ అంటే నైస్. 40 కేజీస్ 40 కేజీలు 40.6 తగ్గినాను ఈ రోజు. గ్రేట్. ఎలా అనిపిస్తుంది మీ బాడీ? మీకు ఫ్లెక్సిబుల్ అనిపిస్తుందా తగ్గాక? చాలా ఈజీగా అనిపిస్తుంది. నేను శివనతో పాటు 4 kilometers వాక్ చేస్తున్నాను. ఇంతకుముందు అసలు నడిచేవాను కాదు, కానీ ఇప్పుడు 4 kilometers ఊరికే వాక్ చేయగలుగుతాను. మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అని విన్నాను కదా? నేను అకౌంట్స్ అండి. అకౌంట్ సైడా? ఓకే. మీ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటూ రోజు బిర్యానీలు తినడం లేట్ నైట్ లో అలవాటు అనేది విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? ఆ క్రేవింగ్స్ అన్ని తగ్గిపోయాయా? హోల్డ్ చేసేసారా లక్ష్మణ్ గారు? అన్ని తగ్గినాయి. ఆ క్రేవింగ్స్ వల్ల మేము ఆరోగ్యాలు మిక్సీ బజ్జీ తినాలనిపిస్తుంది, ఎగ్ బజ్జీ అలాంటి ఆరోగ్య డైట్ లో తింటున్నాము ఇప్పుడు. మీ పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు ఇంత తగ్గారు కదా, యాజ్ ఏ పేరెంట్స్ గా వాళ్ళ ఆనందంలో ఇంకెక్కువ ఉంటుంది. లక్ష్మణ్ గారే చాలా ఆనందపడుతున్నారంటే పేరెంట్స్ కి ఇంకా ఆనందం ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఓకే. నేను ఇప్పుడు వరకు వెళ్ళలేను. ఇంకో 10 kgs తగ్గాక 50 kgs తగ్గిన తర్వాత వెళ్ళి ఒకసారి కనిపించేసి మళ్ళీ వస్తాను. మళ్ళీ కంటిన్యూ అవుతారు? 1 or 2 days అండి. ఎన్ని మంత్స్ అయింది మీరు ఇక్కడికి వచ్చి? నేను వచ్చేసి 4 months 5 days అవుతుంది. ఎలా అనిపించింది సార్ డైట్ పెట్టేది? ఎక్కడైనా కష్టం అనిపించిందా? ఈ రోజు తినలేను అనేది ఎక్కడైనా అలా ఏం లేదండి. డైలీ మాకు ఇష్టమైన అడిగిచ్చి మరీ చేయించుకుని తింటాం. నైస్. సార్ వాళ్ళని అడుగుతారా వాళ్ళకి ఏం కావాలి, ఏదైనా తినాలా? నేను ఒక డైట్ ప్రిపేర్ చేసేస్తాను. ఆదివారం ఇది, సోమవారం ఇది, మంగళవారం ఇది. ఓకే. దీంట్లో అడుగుతారు వచ్చి అది కదండి అని అంటారు. ఓకే చేసేద్దాం అని చెప్పేసి వీళ్ళకి స్పెషల్గా చేసి పెట్టేస్తాం. వాళ్ళకి కూడా ఆప్షన్ ఇస్తారు, వాళ్ళకి నచ్చింది. అంటే కొంతమంది అమ్మ ఒక నెల రోజులు 2 నెలలు చేసి ఇంటికి వెళ్ళిపోతారు. అవును. అంటే ఈ డైట్లో కొంతమంది నిలబడతారు, కొంతమంది నిలబడలేరు, క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు. కానీ అదృష్టం ఏంటంటే 99% అందరూ కూడా కరెక్ట్గా నేను ఇచ్చిన లక్ష్మణ్ రేఖ ఉందో చూసారా, అది దాటట్లేదండి. అది నా అదృష్టం. మీ అదృష్టం. మీరు ఎంత తగ్గాలనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? వెయిట్ లో ఎంత తగ్గి లక్ష్మణ్ గారిని చూపించుకోవాలి? 2 digits రావాలని చెప్పి చూస్తాను. ఓ నైస్ అండి. ఆల్ ద బెస్ట్. ఖచ్చితంగా వస్తారు. లక్ష్మణ్ గారి ఆరోగ్య డైట్ ఉండగా మీకేం బాధ లేదు, ఎందుకంటే 40 kgs తగ్గారు కదా. జస్ట్ ఇలా ఇంకో 40 తగ్గిపోతారు. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ గారు, మీకు వీళ్ళందరి చూస్తూ ఉంటే మీ కళ్ళలో తెలుస్తుందండి. లేదండి, ఇప్పుడు క్రికెట్ ఆడుతుంటే ఎవడైనా మనోడు మన ఇండియా తరఫున ఒక 6 కొట్టాడు అనుకోండి, ఎంత ఆనందపడతాం. అలాగే 100 గ్రాములు తగ్గామంటే నేను ముందు ఆనందపడతాను. నిజంగానండి, చాలా ఆనందపడతాను. ఎందుకంటే కావలసిన ఐటెం నేను వండి పెడుతున్నాను అక్కడ. ఒక్కొక్కసారి బాధపడుతూ ఉంటాను, ఎందుకంటే నేను 55 సంవత్సరాలు వచ్చినాయి. 3 గంటలు లేచి రాత్రి 11 గంటల వరకు చాలా వీడియోలో చెప్పాను. ఒక్కొక్కసారి బాధపడుతుంటాను, ఒక్కొక్కసారి ఆ కళ్ళల్లోని ఎవరికి తెలియదు అది పడుతూ ఉంటుంది, ఆయిల్ పడుతూ ఉంటుంది. మనం చాలా ఇబ్బంది అయ్యింది, ఎవరికి తెలియదు. అది డాక్టర్ కూడా తిట్టారు, ఏంటి నువ్వు ఇలాంటి రిస్కులు చేస్తున్నావు, నీకు అవసరం అని అంటే. లేదు, ఇలాంటివి వచ్చి ఎవరెంత శివా అని అనగానే సార్ కేజీనారా అని అనగానే మళ్ళీ నాకు ఆయిల్ నాకు బలం ఇచ్చేస్తుంది. అది అంతేనండి. ఎదుటి వాళ్ళకి ఈ రోజులో డబ్బున్నా ఏం రాదు సార్, చెప్పాలి అంటే ఆరోగ్యాన్ని ఇస్తున్నారు, అంత మించి ఏం కావాలి. అలాంటిది ఇవి ఈ రోజుల్లో ఆరోగ్యం నిలబెట్టుకోవడం అనేది ఒక కళ. అసలు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లైఫ్ లో అయిపోయినాయి. అలాంటిప్పుడు ఇలాంటి డైట్ ఫాలో అవడంలో తప్పేం లేదేమో. తప్పేం లేదమ్మా, ఎందుకంటే నేను ఆచరించాను. నిన్న 92 kgs ఉండి షుగర్ తగ్గిపోయింది, యాక్టివ్గా ఉంటున్నాను. నా మీద నేను ప్రయోగం చేసుకుంటున్నాను. అందులోని ఈ ఫుడ్ తిన్నా నేను వెయిట్ పెరుగుతున్నాను, ఎందుకంటే నా బాడీ అలవాటు అయిపోయింది. అందుకే ఒక్కసారి తింటాను, 24 గంటలకు ఒకసారి తింటాను. ఎందుకంటే నేను నాయకుడిని, నేను ఇలా ఉండి ఇలా కోపలెట్టుకొని లేకపోతున్నాను రా అని అనకూడదు, నేను యాక్టివ్గా ఉండాలి. అందుకని ముందు నేను క్రమశిక్షణ పాటిస్తున్నాను. వీళ్ళందరినీ కూడా అదే క్రమశిక్షణని తినమంటే ఆకలిస్తుందో సాయంత్రం 6 గంటలలోపు తినేయండి, ఏం తినాలని ఆప్షన్ ఉందండి వాళ్ళకి. కీరా కావాలా, క్యారెట్ కావాలా, దాంతోపాటు ఒక ఆమ్లెట్ తినాలంటే తినమంటాను. ఒక్కరోజే కదమ్మా, రేపు పెరుగుతారు. జస్ట్ 100 గ్రాములు రాత్రి ఆమ్లెట్ తినేసాను, రేపు తినకూడదు అని చెప్తే మానేస్తాను. మీరు వాళ్ళు వెయిట్ తగ్గలేదు అన్న ఏముంది, రేపటి తగ్గుతారు, వాటర్ పోయినట్టు చాలా ఈజీగా వాళ్ళ మోటివేషన్ నింపడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అది థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. మీరు ఇలాంటి ఆరోగ్యాన్ని అందరికీ పంచాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.